మనము గమనించే అంశాల పట్ల మనకుండే అవగాహనను ఇలా అంటారు: భావన, సృజనాత్మకత, వైఖరి, సహజ సామర్థ్యం. కరెక్ట్ ఆన్సర్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ముందుగా మీకు ఇక్కడ కనిపించడం కూడా జరుగుతుంది ఆన్సర్స్. మనము గమనించే అంశాల పట్ల మనకుండే అవగాహనను భావన అంటారు. భావన అంటారు. మనం ఏదైతే గమనిస్తామో వాటి పట్ల మనకి అంతకుముందే ఒక అవగాహన ఉంటుంది. దానిని భావన అంటారు. ఆన్సర్ భావన. సెకండ్ క్వశ్చన్. కింది వాటిలో భాష దాని యొక్క అభివృద్ధిలోని ఉపవ్యవస్థ కానిది. ప్రశ్న బాగా గమనించండి. కింది వాటిలో భాష దాని యొక్క అభివృద్ధిలోని ఉపవ్యవస్థ కానిది. ఉపవ్యవస్థ కానిది ఒకటి ఉంది, మిగిలినవి అయినవి. అందులో ఆప్షన్స్: 1 ధ్వని శాస్త్రం, సెమాటిక్స్, ప్రాగ్మాటిక్స్, యాక్సియోమాటిక్స్. భాష దాని యొక్క అభివృద్ధిలోని ఉపవ్యవస్థ కానిది ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ యాక్సియోమాటిక్స్. భాష దాని యొక్క అభివృద్ధిలోని ఉపవ్యవస్థ కానిది యాక్సియోమాటిక్స్. అందులో ఉపవ్యవస్థలు అయినవి ధ్వని శాస్త్రము, సెమాటిక్స్, ప్రాగ్మాటిక్స్. నెక్స్ట్ ప్రశ్న. చరశీలతామానాలలోని రకం కానిది. చరశీలతామానాలలోని రకం కానిది. ఆప్షన్స్: సగటు విచలనం, చతుర్థాంశక విచలనం, వ్యాప్తి, సహసంబంధ గుణకం. ఆన్సర్ ఆప్షన్ 4 సహసంబంధ గుణకం. సహసంబంధ గుణకం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. ఆప్షన్స్: మంచి మార్కులు రావడానికి చదవడం, డబ్బు సంపాదించడానికి పనిచేయడం, ఆనందం కోసం చదవడం, బహుమతి గెలవడానికి ఆడడం. అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ 3 ఆనందం కోసం చదవడం అనేది అంతర్గత ప్రేరణకు ఉదాహరణ. నెక్స్ట్ ప్రశ్న. ఒక పరిస్థితి పట్ల కానీ, వ్యక్తి పట్ల కానీ, వస్తువు పట్ల కానీ పొందికగా ప్రతిస్పందించడానికి ఉండే సంసిద్ధతను ఏమంటారు? ప్రశ్న మరోసారి. ఒక పరిస్థితి పట్ల కానీ, వ్యక్తి పట్ల కానీ, వస్తువు పట్ల కానీ పొందికగా ప్రతిస్పందించడానికి ఉండే సంసిద్ధతను ఏమంటారు? ఆప్షన్స్: సృజనాత్మకత, అభిరుచి, వైఖరి, సహజ సామర్థ్యం. రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 వైఖరి. వైఖరి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్సన్ ప్రయోగంలో తెల్ల ఎలుకకు భయపడడాన్ని నిబంధితమైన ఆల్బర్ట్ తరువాత దశల్లో తెల్ల రంగు వస్తువులకు కూడా భయపడడంలో దాగి ఉన్న సిద్ధాంతం ఏంటి? వాట్సన్ ప్రయోగంలో తెల్ల ఎలుకకు భయపడడాన్ని నిబంధితమైన ఆల్బర్ట్ తరువాత దశల్లో తెల్ల రంగు వస్తువులకు కూడా భయపడడంలో దాగి ఉన్న సిద్ధాంతం. ఆప్షన్స్: విరమణము, విచక్షణ, సామాన్యీకరణ, ఐత్న సిద్ధ స్వాస్థ్యము. ఆన్సర్ సామాన్యీకరణ. తెల్ల ఎలుకకు భయపడడాన్ని నిబంధితమైన ఆల్బర్ట్ తర్వాత దశల్లో కూడా తెల్ల రంగు వస్తువులకు కూడా భయపడడం అనేది
సామాన్యీకరణ సిద్ధాంతం అంటున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, డాట్ లో లేని సహజ సామర్థ్య పరీక్ష. ఆన్సర్ సంగీత సామర్థ్యం. డాట్ లో లేని సహజ సామర్థ్య పరీక్షల్లో లేని పరీక్ష సంగీత సామర్థ్యం. ఉన్నవి అమూర్త వివేచనం, సంఖ్యాత్మక సామర్థ్యం, స్థాన సంబంధాలు. నెక్స్ట్, నిర్మాణాత్మక ప్రాధాన్యత దృష్టిలో జ్ఞానం. నిర్మాణాత్మక ప్రాధాన్యత దృష్టిలో జ్ఞానం ఏంటి? ఆన్సర్ అభ్యాసకుని అనుభవాల ద్వారా నిర్మితమయ్యేది. అభ్యాసకుని అనుభవాల ద్వారా నిర్మితమయ్యేది జ్ఞానం. నెక్స్ట్, కింది వానిలో సహభాగి అభ్యసన వ్యూహం ఏది? సహభాగి అభ్యసన వ్యూహం ఏది? ఆన్సర్ బృంద ప్రకల్పనలు. బృంద ప్రకల్పనలు, గ్రూప్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్, సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించండి. ఏఎస్ నీల్, ఆన్ స్కూలింగ్, పాఠశాలేతర అభ్యాసం. పాలో ప్రైరీ, విముక్తి విద్య. జీన్ పియాజే, స్కీమా. వైగాట్స్కీ, ఎంకేఓ, అధిక జ్ఞానం గల వ్యక్తులు. రైట్ ఆన్సర్ సరికాని జత ఏది అంటే ఫస్ట్ ఆప్షన్ 1 ఏఎస్ నీల్, అండ్ స్కూలింగ్, పాఠశాలేతర అభ్యాసం. నెక్స్ట్, భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను అనుసరించి విద్యా హక్కు చట్టం అమలు అయ్యింది? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను అనుసరించి విద్యా హక్కు చట్టం అమలు అయ్యింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్టికల్ 21A. 21A ఆర్టికల్ అనుసరించి విద్యా హక్కు చట్టం అమలయ్యింది. నెక్స్ట్, ఎన్ఈపి 2020 కింద దేన్ని ప్రోత్సహిస్తుంది? ఎన్ఈపి 2020 దేన్ని ప్రోత్సహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసన కోసం మూల్యాంకనం. అభ్యసన కోసం మూల్యాంకనం, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. నెక్స్ట్, వ్యక్తిలో ఒకే సమయంలో ఒక ఆకర్షణ మరియు ఒక వికర్షణ ఎదురైన సందర్భంలో కలిగే సంఘర్షణ ఏది? ప్రశ్న మరోసారి. వ్యక్తిలో ఒకే సమయంలో ఒక ఆకర్షణ, ఒక వికర్షణ ఎదురైన సందర్భంలో కలిగే సంఘర్షణ ఎటువంటిది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ. ఉపగమ పరిహార సంఘర్షణ. నెక్స్ట్, డానియల్ గోల్మన్ ప్రకారం కింది వాటిలో ఉద్వేగ ప్రజ్ఞ యొక్క అంశం కానిది? డానియల్ గోల్మన్ ప్రకారం కింది వాటిలో ఉద్వేగ ప్రజ్ఞ యొక్క అంశం కానిది అది? ఆన్సర్ ఆప్షన్ 3 సంజ్ఞానాత్మక నమ్యత. సంజ్ఞానాత్మక నమ్యత అనేది ఉద్వేగ ప్రజ్ఞ యొక్క అంశం కాదు. నెక్స్ట్, పియాజే ప్రకారం పిల్లవాడిలో ఏ దశలో వస్తు శాశ్వత భావన కనబడదు? పియాజే ప్రకారం పిల్లవాడిలో ఏ దశలో వస్తు శాశ్వతత్వం భావన కనపడదు? ఆన్సర్ ఆప్షన్ 1 సంవేదన చాలక దశ. సెన్సరీ మోటార్ పీరియడ్. సంవేదన చాలక దశ. నెక్స్ట్, పరిశోధకుడు రామెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ నుండి వచ్చిన ఫలితాలను మరియు వెస్లర్ శాబ్దిక ఉప పరీక్షల నుండి వచ్చిన ఫలితాలను పోల్చినప్పుడు ఈ కలయికలో ప్రజ్ఞ యొక్క ఈ అంశానికి మూల్యాంకనం చేయగలడు. ప్రశ్న మరోసారి. పరిశోధకుడు
రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ నుండి వచ్చిన ఫలితాలను వెస్లర్ శాబ్దిక ఉప పరీక్షల నుండి వచ్చిన ఫలితాలను పోల్చినప్పుడు ఈ కలయికలో ప్రజ్ఞ యొక్క అంశాన్ని మూల్యాంకనం చేయగలడు. అది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రజ్ఞ యొక్క సాధారణ జీ కారకం. ప్రశ్న యొక్క సాధారణ జీ కారకం అంశంను మూల్యాంకనం చేయగలడు. నెక్స్ట్, కింది వాటిలో పెరుగుదల వికాసానికి సంబంధించి సరైన వ్యాఖ్య ఏది? పెరుగుదల వికాసానికి సంబంధించి సరైన వ్యాఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 పెరుగుదల వికాసంలోని ఒక భాగమే. పెరుగుదల వికాసంలోని ఒక భాగం. నెక్స్ట్, ఏ వయసు పిల్లల కొరకు బాలవాటిక ఉద్దేశించబడినది? ఏ వయసు పిల్లల కోసం బాలవాటికను ఉద్దేశించబడింది? ఆన్సర్ ఆప్షన్ 1 5 సంవత్సరముల వయసు లోపు పిల్లల కొరకు. 5 సంవత్సరముల వయసు లోపల పిల్లల కొరకు బాలవాటికను ఉద్దేశించబడడం జరిగింది. నెక్స్ట్, నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలిలో నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలు అనగా? ఆన్సర్ ఆప్షన్ 4 బహిరంగ అవిధేయతను చూపిస్తారు. బహిరంగ అవిధేయతను చూపిస్తారు. నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలిలో పిల్లలు అనేవాళ్ళు బహిరంగ అవిధేయతను చూపిస్తారు. నెక్స్ట్, పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి ఫెయిల్ అవ్వడానికి అధ్యాపకులే కారణం అని చెప్పడం ఏ రక్షక తంత్రం? ప్రశ్న మరోసారి. పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి నేను ఫెయిల్ అవ్వడానికి టీచర్సే కారణం అని చెప్పడం జరుగుతుంది. ఇది ఏ రకమైన రక్షక తంత్రం? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రక్షేపణం. నెక్స్ట్, విద్యార్థి ఆధార్ నంబరు చెప్పిన వెంటనే 1 లేదా 2 క్షణాలలో తిరిగి ఆ సంఖ్యను తప్పు లేకుండా చెబితే అతనిలో ఉండే స్మృతి? విద్యార్థి ఆధార్ నంబరు చెప్పిన వెంటనే 1 లేదా 2 క్షణాలలో తిరిగి ఆ సంఖ్యను తప్పు లేకుండా చెబితే అతనిలో ఉండే స్మృతి ఎటువంటిది? ఆన్సర్ ఆప్షన్ 3 సంవేదన స్మృతి. సెన్సరీ మెమరీ. సంవేదన స్మృతి. నెక్స్ట్, అన్యూ విద్యార్థి కేంద్రీకృతమైన బోధనా విధాన వర్గాన్ని గుర్తించము. అన్యూ విద్యార్థి కేంద్రీకృతమైన బోధన విధాన వర్గాన్ని గుర్తించము. ఆన్సర్ ఆప్షన్ 2 విన్నెట్నా ప్రణాళిక, గ్రేడు రహిత పాఠశాల పద్ధతి, డాల్టన్ ప్రణాళిక. విన్నెట్నా ప్రణాళిక మరియు గ్రేడ్ రహిత పాఠశాల పద్ధతి, అలాగే డాల్టన్ ప్రణాళిక. నెక్స్ట్ వన్, సిక్స్ థింకింగ్ హార్ట్స్ దేనికి పెంపొందించడానికి దోహదపడుతుంది? సిక్స్ థింకింగ్ హార్ట్స్ దేనిని పెంపొందించడానికి దోహదపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 సృజనాత్మకత, క్రియేటివిటీ. సృజనాత్మకతను పెంపొందించడానికి దోహదపడేది సిక్స్ థింకింగ్ హార్ట్స్. నెక్స్ట్, అకాడమిక్ పేపర్లు, ప్రాజెక్టులు లేదా నికషాలను గ్రేడింగ్ చేయడం లేదా స్కోర్ చేయడం కోసం నిర్దిష్ట ప్రమాణాలను జాబితా చేసే గైడ్. అకాడమిక్ పేపర్లు, ప్రాజెక్టులు లేదా నికషాలను గ్రేడింగ్ చేయడము లేదా స్కోర్ చేయడం కోసం నిర్దిష్ట ప్రమాణాలను జాబితా చేసే గైడ్ ఏది అంటే రూబ్రిక్. నెక్స్ట్,
సాధారణ సహజ సామర్థ్య పరీక్షమాల జిఏటివి పరీక్ష నిర్వహణకు పట్టు సమయం సుమారుగా గంటలలో ఎంత? సాధారణ సహజ సామర్థ్య పరీక్షమాల అయినటువంటి జిఏటివి పరీక్ష నిర్వహణకు పట్టు సమయం ఎంత గంటలలో? ఆప్షన్ 3 9 గంటలు. 9 గంటలు. జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ 9 hours. నెక్స్ట్ గ్లాస్ ఫీల్డ్ 1995, మేయర్ 1996, జాన్సన్ 1991 మరియు ఎలిజబెత్ మూర్తి వీరు నిర్మాణాత్మకవాదులు. గ్లాస్ ఫీల్డ్, మేయర్, జాన్సన్, ఎలిజబెత్ మూర్తి వీళ్ళందరూ నిర్మాణాత్మకవాదులు. కన్స్ట్రక్టివిటీస్. నెక్స్ట్ వృత్తంతర శిక్షణ కార్యక్రమాల తరువాత అనుకున్న లక్ష్యాలు ఎంత మేరకు నెరవేరాయో తెలుసుకోవడానికి చేసే మూల్యాంకనం ఏది? వృత్తంతర శిక్షణ కార్యక్రమాల తరువాత అనుకున్న లక్ష్యాలు ఎంత మేరకు నెరవేరాయో తెలుసుకోవడానికి చేసే మూల్యాంకనం. ఆప్షన్ 4 కార్యక్రమ మూల్యాంకనం. ప్రోగ్రామ్ ఎవాల్యుయేషన్ కార్యక్రమ మూల్యాంకనమే. నెక్స్ట్ ఓపెన్ కోర్సులకు మూక్ అని పేరు పెట్టిన వారు ఎవరు? ఓపెన్ కోర్సులకు మూక్ అని పేరు పెట్టినది డేవ్ కార్మియర్. ఆన్సర్ ఆప్షన్ 1 డేవ్ కార్మియర్. నెక్స్ట్ కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. యూనిక్స్ ఒక బహుళ పనులు చేయగల ఆపరేటింగ్ వ్యవస్థ. నోవెల్ ఒక రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఎస్క్యూఎల్ ఒక వర్చువల్ మెషిన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇందులో సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ మరియు సి. యునిక్స్ ఒక బహుళ పనులు చేయగల ఆపరేటింగ్ వ్యవస్థ. ఎస్క్యూఎల్ ఒక వర్చువల్ మెషిన్ ఆపరేటింగ్ సిస్టమ్.